విచ్చేసిన పెద్దలకి, నాతోటి విద్యార్థులందరికీ నా యొక్క శుభాభినందనాలు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరినీ కలవడం, మామూలుగా అందరినీ కలవడం తప్ప జంబి దగ్గర కూడా కలవచ్చు, కానీ ఇక్కడ శేఖర్ సార్ ఆధ్వర్యంలో కలవడానికి ఇంకా ఆనందంగా ఉంది. ఇకపోతే ఇక్కడ మనం చాలామంది ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే చాలా తక్కువ మంది వచ్చారు అని. వాళ్ళు ఎందుకు రాలేదంటే నాకు తెలిసి యూనిఫామ్ లేదు, శేఖర్ సార్ ఎక్కడ కొడతాడో అని రాకపోయి ఉండొచ్చు, లేదా దసరా హాలిడేస్ చేయలేదు, హోంవర్క్ చేయలేదు అని భయపడి రాకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. అదే రీజన్ కావచ్చు, ఇంకా దానికి మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు. ఇకపోతే ఇక్కడ శేఖర్ సార్ గురించి చెప్పాలి. ఎంత చెప్పినా తక్కువే, కానీ చెప్తున్నా కొద్ది ఇంకా ఎక్కువ చెప్పాలనిపిస్తుంది. మామూలుగా రెండు పదాలు చాలా వింటాం మనం. ఒకటి వచ్చేసి డెడికేషన్, ఇంకొకటి వచ్చేసి సిస్టమేటిక్. ఈ రెండు పదాలని డివైడ్ చేసిన, మల్టిప్లికేషన్ చేసిన, యాడ్ చేసిన దాని నుంచి పుట్టే పదం శేఖర్ సార్. అది మనం గ్రహిస్తే చాలు అనేది నా ఇది. యాక్చువల్గా నేను పలకం పట్టుకొని ఏబీసీలు నేర్చుకుందామని వచ్చిన ఇక్కడికి. 10th పాస్ అయి మెమో తీసుకుని వెళ్ళిపోయినా. కానీ నా బ్యాడ్లకి ఏంటంటే శేఖర్ సార్ గారు ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టలేదు. అది ఇప్పటికైనా పెట్టాలి అని నా ఆశ, ఎందుకంటే ఇంటర్మీడియట్ కూడా ఇక్కడనే చేసేవాడిని. ఇకపోతే నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు 4 ఫ్రెండ్స్ మధ్యలో టాపిక్ వచ్చిందనమాట. మా స్కూల్ ఇంత గొప్పది, మా స్కూల్ అంత గొప్పది అని. ఒకడు అన్నాడు మా స్కూల్లో 20 బస్సులు ఉన్నాయి అన్నాడు, మా స్కూల్లో 2000 మంది ఉన్నారు అన్నాడు. ఇంకోటి అన్నాడు మా స్కూల్లో పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని. అంటే నేను అడిగిన, కరెస్పాండెంట్ ఎన్ని రోజులు ఉంటారా అంటే, వారంకి 2 సార్లు చూస్తాం రా అని అన్నాడు. నేనేం చెప్పినా, 10th క్లాస్ వరకు చదివితే 2 సార్లు లేడరా మా కరెస్పాండెంట్. బిల్డింగ్లు కట్టచ్చు కానీ ఒక క్యారెక్టర్ని కట్టలేమురా, అది మా కరెస్పాండెంట్ అని చెప్పాను. ఇట్లా చెప్తూ పోతే రేపటివరకు ఎక్కువ ఉంటాను శేఖర్ సార్ గురించి. జై హింద్, బాయ్.